కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అన్నాడు. ప్రభునందు దేని బిడ్డలారా, కీర్తనల గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగితే, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భావాలు మనం ఒకవేళ అర్థం చేసుకోగలిగినట్లయితే, అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒకవేళ మనం తెలుసుకుంటే భవిష్యత్తులో మనం చాలా ప్రముఖులం అవుతాం, చాలా మంచి జ్ఞానవంతమైనటువంటి అంశాలను మాట్లాడగలిగిన వారం అవుతాం, చాలా మంచి విషయాలు సమాజానికి బోధించగలిగిన వారం అవుతాం. ఎందుకనంటే దేవుడు అనేకమైనటువంటి విషయాలు కీర్తన గ్రంథముల ద్వారా మనకు తెలియపరిచాడు. చాలామందికి కీర్తనల గ్రంథాలు చదవటం ఏదో వారు సంఘాలలో ఆచారబద్ధంగా లేదంటే వాక్య ప్రకటన చదివించాలి కనుక చదివిస్తున్నాం అన్నిటిగా చదువుతారు తప్ప, కీర్తన గ్రంథాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, చాలా లోతైన విషయాలు, చాలా మర్మాలు దావీదు గారు తన యొక్క జీవితంలో దేవుని కోసం బ్రతికినటువంటి బ్రతుకు విషయంలో అనేకమైనటువంటి మాదిరికరమైనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పటి నుండి కీర్తనల మొదట గ్రంథం నుండి కీర్తన గ్రంథాలు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుండి మనం చదువుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరికీ కూడా చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా ఈ యొక్క ఛానల్ ద్వారా మీరందరూ కూడా నేర్చుకోండి. కీర్తన గ్రంథాలలో చదివి వినిపిస్తున్నటువంటి యొక్క ఏవైతే విలువైన పదాలు ఉన్నాయో వాటిలో మన బ్రతుకు మేరకే, మన జీవితాలు బాగుపడాలనే ఉద్దేశం మేరకే దేవుడు రాయించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అన్నాడండి. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒక్కొక్క మాట, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అన్నాడు. అంటే చెడిపోయిన వారు మార్గాలలో మీరు వెళ్ళక అని అర్థం. చెడిపోయినటువంటి వర్గం ఏదైతే ఉందో ఆ వర్గంలోనికి మీ మార్గాలు, అంటే మీ మార్గాలు ఆ వర్గం వైపు మళ్లించుకోవద్దు అంటున్నాడు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అని అంటే ఒక మనిషిని నడిపించేది మొట్టమొదటిగా ఆలోచన, థింకింగ్ అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి తదుపరి ఒక పని చేయాలి అని అంటే, ఈ పని అయిపోయిన తర్వాత ఇంకొక పని చేయాలి అని అంటే, ఆ పని విషయంలో మనిషికి ఆలోచన అనేది చాలా అవసరం. అందుకే చూడండి, చాలామంది అంటూ ఉంటారు, మనిషి అయితే ఎక్కడ ఉన్నా కానీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయరా, బాడీ అయితే ఎక్కడ ఉంది కానీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అంటారు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పిన నడవక అన్నాడు. అంటే ఒక మనిషిని నడిపించేది ఏంటి? ఆలోచన. ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్లోకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అప్పుడే మనం ఏ మార్గాన్ని నడాలో డిసైడ్ అయిపోతాం. అలాగంటూ పాపుల మార్గమున నిలవక అన్నాడు. అంటే దుష్టుల ఆలోచన చెప్పిన మనం ఎప్పుడైతే నడవడానికి ఇష్టపడతామో దుష్టుడు ఎక్కడికి తీసుకెళ్తాడు? పాపులు నివసించే మార్గాల్లోకి తీసుకువెళ్తాడు. అంతే కదండి. కీర్తనకారుడు ఎందుకు ఇన్ని చక్కటి విషయాలు రాయించాడు అని అంటే, తన జీవితం దుష్ట ఆలోచనలు తన మదిలో పుట్టినప్పుడు ఎలాగైపోయిందో తన జీవితం, అవన్నీ గుర్తు తెచ్చుకొని దుష్టుల ఆలోచన చెప్పిన మీరు నడవద్దు అని రాయించాడు. అలాగే దుష్టుల ఆలోచన చెప్పిన ఒకవేళ మనం నడిచామనుకోండి, పాపుల మార్గమున నిలిచే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. అర్థమవుతుందా? దుష్టుల ఆలోచన చెప్పిన ఒకవేళ ఎప్పుడైతే మీరు నడవగలుగుతారో అప్పుడే పాపుల మార్గంలో మీరు నడిచి వెళ్ళిపోతారు. అందుకే ఆలోచన స్థిరమైంది. మనం ఎప్పుడైతే ఆలోచనలు ఎదుటివారితో మనం ఏకీవిస్తున్నామో అప్పుడే మన మార్గాన్ని మనం చేర్పించుకునే వారం అవుతాం. ఎప్పుడైతే మన ఆలోచనలు ఎదుటివారితో సత్సంబంధమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వారితో ఏకీవిస్తున్నామో అప్పుడు దైవ మార్గంలో నడవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకే కీర్తన గ్రంథాలు చదువుతారు కానీ చాలామందికి కీర్తన గ్రంథాలు ఉన్నటువంటి సారాంశం తెలియదు. అందుకే ఆలోచించండి. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అన్నాడు. అంటే మొట్టమొదటగా మనిషి చేయవలసింది ఏంటి అంటే దుష్టుల ఆలోచన చెప్పిన నడవకూడదు. అలా నడిస్తే పాపుల మార్గం నిలవాలి, అపహాసులు కూర్చుని చోటన కూర్చోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఈ 3 జరగకూడదు అని అంటే మొట్టమొదటిగా నీ మార్గాన్ని దుష్టులు ప్రేరేపించినప్పుడు, అంటే వాళ్ళు సినిమా కానివచ్చు, షికార్లు కానివచ్చు, ఏదైనా రికార్డింగ్ డ్యాన్స్ కానివచ్చు, లేదా ఇహలోకపరమైనటువంటి రంగులు ఆర్భాటాలు కానివచ్చు, అలాంటి వారితో నువ్వు ఎప్పుడైతే ఏకీవించావో అప్పుడు నీ ఆత్మీయ జీవితం సగం పడిపోద్ది. అప్పుడు నీ ఆత్మీయ జీవితం నీ చేతులారా నువ్వు నాశనం చేసుకుని కూడా అవుతావు. ఎందుకంటే వారు నడిపించేది నేను ఎక్కడ నడిపిస్తారు? దేవుని సన్నిధికి నడిపించరు. వారు నడిపించేది పాపుల గుంపుల్లోకి నడిపిస్తారు.
వారు నడిపించేది దేవుని మహిమపరిచే ఆ కార్యక్రమాల్లో నడిపించరు. వారు నడిపించేది పాపులు ఉండే పాపపు స్థలాలకు నడిపిస్తారు. అందుకే అన్నాడు, థింకింగ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నీ ఆలోచన అనేది చాలా ప్రాథమికమైనటువంటి అవసరం. అందుకే ఆలోచన ఎప్పుడైతే మన మధ్యలోకి వస్తుందో అప్పుడు ఇది దైవాజ్ఞకు విరుద్ధమా లేదంటే అనుకూలమా అని మనం ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అప్పుడే మన మార్గాలను మనం చెరుపుకునే వారం అవుతాం. అందుకే దావీదు గారు ఎంతో భక్తి భావాలతో దుష్టుల ఆలోచన చెప్పన మీరు నడవవద్దు. ఎందుకంటే దేవుని మార్గానికి దుష్టుల మార్గానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పాపుల మార్గం మీరు నిలవద్దు. ఏదైనా ఒకవేళ పాప సంబంధమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు అక్కడ నిలవద్దు. శరీరం మీకు ఆసక్తి చూపించినా, కళ్ళు మీకు ఆకర్షణ చూపించినా మీకు అంతరంగాన్ని దేవుని వైపు మళ్లించుకోండి అని చెప్పాడు. అలా అంటూ అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చుండక అన్నాడు. అపహాస్యకులు అని అంటే ఒక వ్యక్తిని అపహాస్యం, హాస్యం వేరు, అపహాస్యం వేరు. అపహాస్యం అని అంటే ఒక వ్యక్తిని ఎగతాళి చేయడం, వాడుకున్న లోపాలని చూపిస్తూ ఎగతాళి చేయడం. ఈరోజు చూడండి, చాలామంది జబర్దస్త్ ప్రోగ్రాలు లేదంటే చాలా ఏవైతే అపహాస్యం చేస్తున్నటువంటి ప్రోగ్రాలు ఉన్నాయి. అపహాస్యం అంటే ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకోవడం, ఒకరిని 10 మంది హేళన చేసి 10 మంది నవ్వడం. అవే ఈరోజు ప్రోగ్రామ్స్ ఈరోజు టీవీ ఛానల్స్లో మనకు కనిపిస్తున్నాయి. అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండగా చూడండి, వాళ్ళిద్దరు అపహాస్యం చేస్తూ ఉంటే ఒకరిని నిలబెట్టి 10 మంది ఎర్రోడిని చేస్తూ ఉంటే, ఒకరిని నిలబెట్టి ఒక 5-6 వాడిని హేళన చేస్తూ ఉంటే చుట్టూ కూర్చుంటారు చాలామంది. వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటే వాడిని మానసికంగా కృంగదీసి, మానసికంగా ఇబ్బంది పెట్టి, వాళ్ళ లోపాలని వ్యక్తపరుస్తూ, వాడిని బాధపడుతూ అపహాస్యం చేస్తారంటే నవ్వుకోవడం. అలాంటి వారితో నువ్వు ఏకీవించొద్దు అంటున్నాడు. చూసారా, సొసైటీ ఈరోజు చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తుందంటే, దుష్టుల సాంగత్యం, పాపుల మార్గాలు, అపవాసులు కూర్చున్న చోటన కూర్చోకూడదు. ఇవేనండి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సినిమాలు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్, జబర్దస్త్ కామెడీ ఛానల్స్. వీటిలో నువ్వు కలవకూడదు అంటున్నాడు. మరి వీటిలో కలవకుండా మనం ఏం చేయాలి అదే అంటున్నాడు. అంటూ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. యెహోవా ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించు. ఏం చెప్పాడండి దేవుడు? దేవుని ధర్మశాస్త్రమునందు మనం ఆనందించాలంటే ఎలా ఆనందిస్తారు? ఏమండి, ఒక టీవీ ఉన్నదనుకోండి, టీవీలో బొమ్మలు చూసి ఆనందిస్తారు. ఒక ఫోన్ ఉందనుకోండి, ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఆనందిస్తారు. అవునా? అదే ఒక రికార్డింగ్ డ్యాన్స్ ఉన్నదనుకోండి, కళ్ళుతో చూస్తూ ఆనందిస్తారు. కానీ దేవుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించండి అంటున్నాడు. ఎలా ఆనందిస్తాం చెప్పండి? ఎలా ఆనందించాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడం అంటే దేవుడు మన కోసం రాయించిన ఒక మహా అద్భుతమైనటువంటి గ్రంథం బైబిల్. దేవుడే మన కోసం రాయించినటువంటి గ్రంథం యెహోవా ధర్మశాస్త్రం. అది దేవుడు రాయించిన గ్రంథం. అది దేవుడు మన కోసం ఇచ్చిన గిఫ్ట్. అది యెహోవా మాటలు మనకు తెలియాలి అని అంటే, దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియాలి అని అంటే, దేవుడు ఉనికి మనం కనిపెట్టాలి అంటే మనం తెలుసుకోవాల్సింది దేవుని గ్రంథాన్ని చదవాలి అంటున్నాడు. ఎంత ఆనందం వేస్తుందండి, అవును కదా? ఒక విషయం చెప్పనా? సీఎం ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అలాంటి వారు నా 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 స్థాయికి మీరు రావాలి అంటే, లేదంటే నన్ను మీరు తెలుసుకోవాలి అంటే, మీరు ఇలా ఉండని ఒక గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్గా, మనం ఎంత ఆనందపడతాం? అవునా? ఒక సామాన్యమైన వ్యక్తికి నాకు ఇచ్చాడండి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ అంటాం. అవునా? ఒక సామాన్యమైన వ్యక్తికి నాకు ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ అని చెప్పుకుంటాం మనం. అవును, ఎంత గొప్ప చెప్పుకుంటాం అంటే, సర్వసాధారణమైనటువంటి పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి మనకి ఇస్తే మనం ఎంత ఆనందపడిపోతాం. అవునా? కానీ మూలోకాలు కలిగించిన మహాదేవుడు ఇచ్చాడంటే గ్రంథం, ఎంత ఆనందపడిపోవాలండి. యెహోవా ధర్మశాస్త్రం దేవుడిస్తున్న వండర్ఫుల్ గిఫ్ట్. అది ఎంత ఆనందం వస్తుంది అది. అవునా? ఒక కారు ఇస్తే ఆనందపడతావు, ఒక ఇల్లు కట్టించేస్తే ఆనందపడతావు. అవునా? 10 తులాల బంగారం ఒక అమ్మాయికి చేయిస్తే వాళ్ళ అమ్మ నాన్నల్ని బట్టి అమ్మాయి ఆనందపడతారు. కానీ దేవుడు గ్రంథాన్ని ఇచ్చేసాడంట. అంటే ఆయన ఉనికి, ఆయన ఆలోచన, ఆయన పరిజ్ఞానం అంతా ఇచ్చాడంటే మనం ఎంత ఆనందపడాలి చెప్పండి. ఈరోజు ఎంతమంది ఆనందపడుతున్నారండి? అదే ఆనందం అనేది దేవుని ఆలోచనలు కలిగిన వాడికి మాత్రం తెలుస్తుంది, అందరికీ తెలియదు. అవునా? అది దావీదు గారికి తెలిసింది కనుక రాయించాడు మాట.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రం నువ్వు ధన్యుడు అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? దివారాత్రములు ధ్యానించాలి. దేవుడు రాయించి ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని నువ్వు దివారాత్రములు ధ్యానిస్తే ఇందులో ఏమి రాయబడి ఉన్నదో తెలుసా? నీ పుట్టిక రహస్యం రాయబడి ఉంది, నీ మరణం గురించి రాయబడి ఉంది, ఈ సృష్టిలో సకల జీవకోటి రాశి గురించి రాయబడి ఉంది, ఈ సృష్టిలో పర్వతాల గురించి రాయబడి ఉంది, ఈ సృష్టిలో ఏవైతే సూర్య చంద్ర మండల నక్షత్రములు ఉన్నాయో వాటన్నిటి గురించి రాయబడింది, ఈ సృష్టిలో ప్రతి ఉనికి గురించి రాయబడింది. మరి ఇలాంటి గ్రంథాన్ని చదివితే నువ్వు ధన్యుడవ్వా? చెప్పండి. దేవుడు అదే అన్నాడండి, మీరు ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తారో అప్పుడు గ్రంథాన్ని చదవడానికి ఇష్టం పుడుతుంది. అంతే కదా? మనం దేని యందు ఆనందిస్తే అదే చేయాలనుకుంటాం. అంతే కదా? ఒక విషయం చెప్పనా, చాలామంది సినిమాలు చూసి 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 ఎన్టీఆర్ ఎలాగైతే డ్యాన్స్ చేస్తాడో అలా వేయాలనుకుంటారు. అర్థమవుతుందా? ఆ మహేష్ బాబు ఎలాగైతే డైలాగ్ కొట్టాడో అలా కొట్టాలనుకుంటారు. ఎందుకని? ఇంట్రెస్ట్ దాని మీద ఉన్నది కనుక. దేని మీద అయితే మనిషికి ఇంట్రెస్ట్ ఉంటుందో అదే చేయాలనుకుంటాడు. అందులోని ప్రావీణ్యత ఏదో ఒకటి సంపాదించుకుంటాడు. అందుకే ఎక్కువ సినిమాలు చూసి డైలాగ్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ డాన్స్ సంబంధించినటువంటి సాంగ్స్ చూసి డాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువ ఏవైతే ఉన్నాయో అవి సినిమా స్కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి సినిమా స్కిట్స్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? చాలామంది షార్ట్ ఫిలిమ్స్ ఇవి చేస్తున్నారు కదా, అవన్నీ ఏంటంటే వారు దేనినైతే చూస్తున్నారో ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది కనుక అదే చేయాలనుకుంటారు. అందుకే ఆ విషయంలో ప్రావీణ్యత సంపాదించుకుంటారు. కానీ దేవుని విషయంలో మీరు ఎక్కువగా బైబిల్ చదివితే, మీరు ఎక్కువగా బైబిల్ ధ్యానిస్తే, మీరు ఎక్కువగా బైబిల్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తాయి, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు అవలంబించుకుంటారంటున్నాడు. వండర్ఫుల్ కదండి. ఏంటి చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళంత ప్రావీణ్యత సంపాదిస్తే, చిన్న చిన్న విషయాల్లోనే వాళ్ళు అంత విధిగా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు లోకంలో. ఏంటి? బైబిల్ని చదివితే ఎంత జ్ఞానం వస్తుందండి, ఎంత పాపులారిటీ వస్తుంది నీకు, నిజంగా వండర్ఫుల్ అనిపించుకుంటావు నువ్వు. అందుకే ఆయనే చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. అయిపోతావు నువ్వు ధన్యుడు. దేవుడు అవునంటే అవునంతే, కాదంటే కాదు. దేవుడు అవునన్నాడు, నువ్వు ధన్యుడు అయిపోవాలనుకుంటున్నావా? అయితే ఇప్పటి నుండే బైబిల్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. నేను ధన్యుడును అయిపోవాలి అనుకుంటే ఇప్పటి నుండే నేను కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. దేవుడు అవునంటే అవునంతే, కానీ మనం చేయం. అది పెద్ద తలకని వింటాం కానీ ఆచరించం. అలా అంటూ అతడు బ్రతుకు యొక్క ఫలం గురించి చెప్తున్నాడు, అతడు బ్రతుకు శైలి గురించి చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అతడు నీటి కాలువల యోరున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు నీటి కాలువల యోరున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంట. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రి ధ్యానించారో వారు నీటి కాలువల యోరున నాటబడిన చెట్టును మీరు చూడండి. అది ఎలాగైతే తన కాలం వచ్చినప్పుడు పచ్చటి ఆకులతో ఫలమిచ్చే చెట్టు ఎలాగైతే మీకు కనిపిస్తుందో, అలాగ బైబిల్ చదువుకున్నవాడు, అలాగ బైబిల్ ధ్యానిస్తున్నవాడు, అలాగ బైబిల్ మీద అవగాహన సంపాదించుకున్నవాడు తన ఉన్నటువంటి తరములో అనేకులకు ఫలములు ఇచ్చేవాడిగా ఆశీర్వదించబడతాడంట, దీవించబడతాడంట. అర్థమవుతుందా? ఎవడైతే బైబిల్ చదువుకుంటున్నాడో తన కాలంలో ఉన్న ప్రజలకు దేవునికరంగా ఉంటాడంట, దేవుని మాటలు చెప్పే యోధుడిగా ఉంటాడంట, దేవుని మాటలు చెప్పి ఆత్మల రక్షణార్థమై ప్రజలకు మార్గదర్శకుడిగా ఉంటాడంట. వద్దా బ్రతుకు నీకు? ఆలోచించండి. వద్దా? కావాలా బ్రతుకు? తెచ్చుకోవాలా బ్రతుకు? ఎక్కడుంది ఆ బ్రతుకు? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ బ్రతుకును మనం ఏం చేసుకోవాలి? దైవ భక్తి సాధనంగా నేర్చుకొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే నీవు దివారాత్రము వాక్యమందు ప్రయాసపడు. అర్థమవుతుందా? అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడింది ఆకువాడిగా తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు వాళ్ళు నుండును. అతడు చేయనిది అంతయు సఫలమగును. ఏ ఫలం అన్నాడా? సఫలం అన్నాడా? సఫలం. అన్నీ జరిగిపోతాయి. ఎందుకు తెలుసా? ఎందుకు అన్నీ జరిగిపోతాయి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడ్డావు, నువ్వు దేవుని చూసుకుంటూ వెళ్తున్నావు, నీకు దేవుడే గురి అనుకున్నావు కనుక దేవుడు నువ్వు అనుకుంది ప్రతిదీ
చేస్తాడు. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు తనకు ఏదైతే అక్కడికి ఉందో అది దేవుడు ఖచ్చితంగా తీర్చేస్తాడండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఫస్ట్ నా నీతిని నా రాజ్యంను వెతకండి, ఆ తర్వాత మీకు అక్కడ ఉన్నవేవో నేను మీకు ఇస్తాను. దేవుని యొక్క వాక్యం చదివితే ఆయన నీతి ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయన రాజ్యం ఏంటో మనకు అర్థమవుతుంది, ఆయనకి విధి విధానం ఏంటో మనకు అర్థమవుతుంది అంటున్నాడు. చూడండి, దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టి వాళ్ళు నుందురు. దుష్టులు అలాగనుండక, చూసారా, దుష్టులు అలాగుండరు, దీవించబడేవారుగా ఉండరు, ఆశీర్వదించబడేవారుగా ఉండరు. వారు లోకంలో సుఖాన్ని వెతుక్కున్నారు, లోకంలో అంగులు ఆర్భాటాలు వెతుక్కున్నారు, లోకంలో విందులు వినోదాలు వెతుక్కున్నారు, లోకంలో మంచి ఎంజాయ్ లైఫ్ వెతుక్కున్నారు. కనుక ఒకనొక టైం వచ్చేసరికి దుష్టులు నీకులాగా దీవించబడి ఉంటారు, నీకులాగా ఆశీర్వదించబడి ఉంటారు, నీకులాగా గొప్ప ఆధిక్యత కలిగి ఉండరు వాళ్ళు. దుష్టులు అలాగ ఉండక అంటున్నాడు. చూడండి, గాలి చెదరగొట్టు పొట్టి వాళ్ళు నుందురు. ఒక సునామీ లాంటి గాలి వస్తే పొట్టి ఎలాగైతే చెదిరిపోతుందో అలాగ చెదిరిపోతారు అంటున్నాడు. ఇప్పుడు దుష్టులతో సహవాసం మనకు అవసరమా? వాళ్ళకే ఏది ఉండదంట, అవును కదా? వాళ్ళకే ఆ సమయం వచ్చేసరికి వాళ్ళే గాలికి చెదరగొట్టు పొట్టి వాళ్ళు ఎగిరిపోతారంట. ఇప్పుడు అలాంటి వారితో మన సహవాసం అవసరమా? అలాంటి వారితో స్నేహభావాలు మనకు అవసరమా? అలాంటి వారితో బంధుత్వం మనకు అవసరమా? నో, అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టి వలె నుందురు. వద్దయ్యా, దుష్టులతో సహవాసం వద్దు, దుష్టులతో పాపులు నడిచిన మార్గం నడవద్దు, అపవాసులు కూర్చున్న చోట కూర్చొని కాల వ్యాపన చేయొద్దు. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టి వాళ్ళు నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. న్యాయ విమర్శలో ఎవరు నిలవరంట? దుష్టులు నిలవరంట. న్యాయ విమర్శలు అంటే ఇది న్యాయం, ఇది అన్యాయం. ఆ న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేనటువంటి స్థానం కావాలా? నిలబడే స్థానం కావాలా? నిలబడే స్థానం కావాలి. ఎవడైనా ఎదురు కోరుకుంటాడు. ఏదైనా ఒక్కటి వాదన వచ్చినప్పుడు నేను నిలబడాలరా అని కోరుకుంటాడు తప్ప నేను పడిపోవాలి, ఆ వాదనలు నెగ్గలేని వాడుగా నేను ఉండాలనుకోడు. అలాగే ఒక్కనొక టైం వచ్చినప్పుడు దేవుడు ఒక సభ ఏర్పాటు చేస్తాడంట. ఆ సభలో కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నువ్వు నీతిమంతుడిగా ఉండాలనుకుంటే గాడ్స్ గిఫ్ట్ గివింగ్ యూ, దేవునికి ఇస్తున్న గిఫ్ట్ ఏంటి తెలుసా? ద హోలీ బైబిల్. ఆ బైబిల్ చదువు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి అందమైన గిఫ్ట్ ఏంటి తెలుసా? దేవుడి యొక్క వాక్యం. దాన్ని చదివితే నీతిని నువ్వు సంపాదించుకుంటావు. నీతిమంతుల సభలో నువ్వు కూడా వన్ ఆఫ్ ద నెంబర్గా నువ్వు కూడా ఒక సభ్యుడిగా స్థానం సంపాదించుకుంటావు. కావాలా వద్దా? నీకు కావాలండి. ప్రతి ఒక్కడికి అదే కావాలి. నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఎందుకంటే వాడు నీతిని వెతకే సమయంలో పాపులతో స్నేహాలు చేసి చెడిపోయాడు కనుక. నీతిని వెతికే సమయంలో నీతికు వాడు ప్రాముఖ్యత ఇవ్వక పాపులతో స్నేహాలు చేసి రికార్డింగ్ డ్యాన్స్ అని, సినిమాలని, రంగులని, ఆర్భాటాలని, పండగలని, పబ్బాలని ఇష్టానుసారంగా లైఫ్ ఎంజాయ్ చేశాడు కనుక నీతో వాడు నిలవలేడు. కనుక దేవుడు అంటున్న విషయం ఏంటంటే దుష్టుల సభలో, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. అలా అంటున్నాడు చూడండి, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నీతిమంతుల మార్గం దేవునికి తెలుసు. నీతిమంతులు ఎలా నడుచుకోవాలనుకుంటారో, ఎలా ప్రయాణించాలనుకుంటారో ఆ మార్గాలు దేవునికి తెలుసు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. దుష్టులు ఎక్కడికి నడిచి వెళ్ళిపోతారని తెలుసా? నాశనం. ఏ విషయంలో కూడా వాళ్ళు దేవుని దగ్గరికి చేరలేరండి. చూసారా? ఎందుకు చేరలేరు అంటే మొట్టమొదటిగా వాళ్ళ ఆలోచనను చెరిపేసుకున్నారు, వారి ఆలోచనను పాడు చేసేసుకున్నారు. అందుకే అంటున్నాడు నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఈ రోజు నువ్వు అర్థం చేసుకో. ఈ కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాలలో రాయబడిన 6 వచనాలు ఉన్నటువంటి సారాంశం దావీదు గారు ఎందుకు రాయించారు అంటే, రాశారు అని అంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే, దుష్టులు ఆలోచించప్పుడు నడిచిన వాడు
తుదకి నాశనం అయిపోతాడు. ఎలా నాశనం అయిపోతాడంటే దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. ఇప్పటికైనా నువ్వు ఒకరి దుష్టులతో సహవాసం కలిగి ఉన్నావు అయితే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఇప్పటికైనా దుష్టులతో నువ్వు ఒకరి సహవాసం కలిగి ఉంటే ఆ దుష్ట సాంగత్యం నుండి బయటకు రా. ఆ దుష్ట సహవాసం నుండి బయటకు రా. ఆ దుష్టుల వారి యొక్క ఆలోచనలు నువ్వు ఏకీభవించకుండా వాటిలో నుండి నువ్వు బయటకు వచ్చే. ఎందుకంటే నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. దేవునికి అది ఇష్టం లేదు. నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పరమందు ఉన్న మన పరలోకపులో ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళాలి. పరమందు ఉన్న తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే దుస్తుల్ని వెంబడించకుండా, దుస్తుల మార్గంలో నువ్వు నడవకుండా, పరిశుద్ధుడైన దేవుని మార్గంలో, దేవుని పిల్లలు నడిచే మార్గంలో నువ్వు నడిస్తే అప్పుడే పరలోకానికి వెళ్తావు. అలా నడవాలి అంటే దేవుని యొక్క గ్రంథాన్ని చదువు, దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించు. ఆ గ్రంథంలో ఉన్న మాటలు నువ్వు నేర్చుకొని దేవుని కొరకు బ్రతకాలని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలు వినిమేమందిరం తండ్రి, ఈ యొక్క కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఇదిగో తండ్రి మేము నేర్చుకుని ఉండగా, ఇదిగో తండ్రి ఇంకా తండ్రి అధ్యాయాలన్నీ ఒక్కొక్కటిగా తండ్రి మేము నేర్చుకొని నీ కొరకు బ్రతికే భాగ్యం తండ్రి మేము ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.